వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి వి కేమ్ ఫర్ చెన్నై అనమాట. తిరుపతిలో జూ పార్క్ నేను తీద్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే జూ పార్క్ అంటే అందరికీ తెలిసిందే అని చెప్పేసి ఇంకా నేను దాని గురించి తీయలేదు. అండ్ మేము వచ్చేసి చెన్నై వచ్చాము. దిస్ ఈజ్ చెన్నై సెంట్రల్. సో చెన్నై వచ్చే వ్లాగ్ నేను తీయలేదు, ఎందుకంటే ఆ రోజు ఫుల్ టైర్డ్ ఉన్నాము. అండ్ ఆ రోజు మాకు రూమ్ కూడా చాలా లేట్ అయింది చెన్నైలో రూమ్ దొరకడం. సో అందుకనేసి. అండ్ దిస్ ఈజ్ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట చెన్నైలో. అండ్ చెన్నై సెంట్రల్ నుంచి వెళ్తున్నాం అనమాట, అందుకని అది క్యాప్చర్ చేశాను. అండ్ దట్స్ ఇండియా ఫ్లాగ్. చాలా ఇష్టం నాకు ఇండియా ఫ్లాగ్. అండ్ అలా ఎగురుతూ ఉంటే చాలా బాగుంది. అండ్ ఏంటంటే మేము సెంట్రల్ దగ్గరే తీసుకున్నాం అన్నమాట రూమ్, ఎందుకంటే దగ్గర కదా అన్ని ప్లేసెస్కి, అందుకు. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు మెట్రో స్టేషన్. ఎందుకనేది నేను చెప్తాను మీకు. సో ఇంకా ఇక్కడ కనిపించేవన్నీ నేను క్యాప్చర్ చేశాను. వీఆర్ గోయింగ్ ఫ్రమ్ ఆటో, ఎందుకంటే కార్కి పార్కింగ్ దొరకడం చాలా కష్టం అన్నమాట మెట్రోస్ దగ్గర. సో అందుకనేసి ఇంకా మేము డైరెక్ట్గా మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము ఆటో తీసుకొని. సో మెట్రో స్టేషన్ అంతా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను మెట్రో స్టేషన్ని. ఇంతవరకు హైదరాబాద్లో నేను ఎప్పుడు మెట్రో ఎక్కలేదు. సో చాలా బాగా అనిపించింది మెట్రో, నాకు చాలా నచ్చింది. అండ్ ఆ సేఫ్టీ కూడా చాలా బాగుంది. సో ఇంకా మేము ఇలా స్లైట్గా ఎక్సలేటర్స్, స్టెప్స్ అన్నీ చూసుకొని మేమైతే మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చాము. సో మెట్రో స్టేషన్ ఇన్సైడ్ అన్నమాట ఎక్సలేటర్. సో చాలా అంటే చాలా బాగుంది లోపల, లైక్ అంత హడావిడి లేదు, చాలా బాగుంది. సో చెన్నై మెట్రో స్టేషన్. నేను నా అవుట్ఫిట్ చూసారా? ఆల్రెడీ మీకు అవుట్ఫిట్ తెలిసిపోయి ఉంటుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ గిబ్లీ యాప్లో నేను పెట్టాను కాబట్టి. సో అది పర్పుల్ కలర్ది అన్నమాట నాది ఆ రోజు. అండ్ హెయిర్ స్టైల్ కూడా కొత్తది ట్రై చేశాను. సో ఇంకా మేమైతే వెళ్తున్నాము. మెట్రో ఎక్కడానికి టికెట్స్ తీసుకోవాలి కదా, సో అందుకు. అండ్ ఇక్కడ అండర్ వాటర్ ఎక్వేరియం ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామే, కానీ వన్ డేలోనే మేము అంతా చూసేసుకొని వెళ్ళిపోయాము, ఎందుకంటే ఇంకా స్కూల్స్ ఎక్కువ లీవ్ పెట్టేసాము, ఎగ్జామ్స్ కదా అందుకు. అండ్ మేమైతే వచ్చేసాము ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్కి వచ్చామన్నమాట. నేను ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ని ఇంత దగ్గరగా చూడడము. ఎప్పుడు నేను ఎయిర్పోర్ట్కి రాలేదు, ఎప్పుడు అక్కడ మూవీస్, సిరీస్ ఇలాంటి వాటిల్లో చూడటం తప్ప. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చాను, చాలా బాగుంది. మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారో కామెంట్ చేయండి, ఎనీ టైమ్స్ వచ్చారో, నాలాగా ఉన్నారా లేకపోతే ఇంకా అప్డేటెడ్ వర్షన్లో ఉన్నారా అనేసి నాకు కమెంట్ చేయండి. అండ్ ఇంకా అక్కడి నుంచి మేము ఏం చేసామంటే అక్కడ పీవీఆర్ మాల్ ఉంది, సో అక్కడికి వచ్చాము. యాక్చువల్లీ మాకు ఆ రోజు ప్లాన్ ఏంటంటే మార్నింగ్ అంతా అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసుకొని ఈవినింగ్ 7 o'clockకి పీవీఆర్ మాల్లో మ్యాడ్ స్క్వేర్ మూవీ రిలీజ్ అయింది కదా, సో అది చూద్దామనేసి. 28th March కదా రిలీజ్, సో ఆ రోజే అనమాట మేము చెన్నైలో ఉంది. 29th. అక్కడ కింద కొన్ని సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, నార్మల్ ఫండ్ రైజింగ్ లాగా. అది మా ప్లాన్. కాకపోతే ఏమైందంటే మూవీకి వెళ్ళడం వద్దులే, ఎందుకంటే అక్కడ తమిళ్ ఎక్కువ కదా, సో తెలుగుకి ఎంతోమంది రారు అండ్ చాలా కాస్ట్ ఉంటుందని చెప్పేసి ఇంకా మేమైతే సినిమాకి వెళ్ళలేదు. అండ్ ఇక్కడైతే నాకు చాలా నచ్చింది. అండ్ ఈ మాల్లో నేను ఒక 4-5 రీల్స్ తీసి పెట్టాను ఇన్స్టాలో, మాల్ అండ్ ఎయిర్పోర్ట్ దగ్గర. అండ్ ఇక్కడైతే ఇవి ఉన్నాయి క్యాండీవి. అండ్ ఇక్కడ చూసారు చిన్న పాప పాడుతుంది, ఇది నేను ఇన్స్టాలో పెట్టాను. అండ్ ఆల్రెడీ ఈ పాటకి మీరు షార్ట్స్లో కూడా చూసేసే ఉంటారు. నాకు చాలా నచ్చింది ఇదైతే. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. వెరీ టాలెంటెడ్. సో చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మేము ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఇంకా మాకేం తినాలనిపించలేదు. అండ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అదే కదా ఇంకా తినేది, సో అందుకనేసి.
అండ్ ఇంకా అక్కడి నుంచి మేము రూమ్కి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకొని మీల్స్ తినేసి హాయిగా రిలాక్స్ అయ్యి 4కి మేము బయలుదేరాము. ఎక్కడికంటే చెన్నై ఫేమస్ బీచ్ మెరీనా బీచ్కి వెళ్తున్నాము. మెరీనా బీచ్ ఎంత బాగుంటుందంటే చాలా ఇష్టం నాకు. ఫస్ట్ టైం నేను మెరీనా, అసలు చెన్నైకే రావడం ఫస్ట్ టైం లేండి. సో వెళ్ళేదారిలో ఇక్కడ క్యాప్చర్ చేశాను. అండ్ మెరీనా బీచ్ దగ్గర చాలా రష్ ఉంది. అండ్ మా ఫాదర్ అండ్ మై బ్రదర్ హార్స్ ఎక్కారు. నేనైతే హార్స్ అయితే ట్రై చేయలేదు, నాకు భయం. సో అది క్యాప్చర్ చేశాను. ఇంకా మేము కాస్త ఈవినింగ్ సన్సెట్ అయ్యేదాకా వి స్పెండెడ్ ఇన్ బీచ్. దాని తర్వాత కొంచెం ఫొటోస్ అండ్ వీడియోస్ దిగాము. అండ్ అంత డర్టీగా ఏమి లేవు వాటర్, బట్ నో ప్రాబ్లం, ఓకే అనిపించింది. బట్ మనము గుంటూరులో వెళ్ళాం కదా ఒకసారి, అది నేను వీడియో చేయలేదులేండి. దానికన్నా కొంచెం నీట్గా ఉన్నట్టు ఏం అనిపించలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.